హాయ్ అండి. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సార్ 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మీ ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్, బిగ్ థ్యాంక్ యూ స్క్రీన్ సార్. మీద చూసినప్పుడు. మీ కనపడింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్ చాలా అంటే పోస్ట్ బాహుబలి సెంధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్, ఆ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది. బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు. పోస్టర్ల మీద వేస్తాం, రిలీజ్ టైంకి వచ్చి సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోవడం, ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం, డిలేడ్ రిలీజ్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోవడం, కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం, అలా జరుగుతూనే ఉంది. మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్, చైనీస్, అరబిక్ అని చెప్పి ఇంకా ఈ స్పెక్ట్రమ్ని చాలా ఎక్స్పాండ్ చేశారు. అసలు ఎగ్జాక్ట్గా మీ ప్లాన్ ఏంటి? సార్, అది నా ప్లాన్ కాదు సార్, మా ప్రొడ్యూసర్ భువన్ అండ్ శ్రీకర్ గారు అండ్ మధు గారు చెప్తారు సార్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ వెరీ నైస్ డీల్ ఫ్రమ్ చైనా సార్. సో మాకు చైనీస్ లాంగ్వేజ్ నుంచి వీ గాట్ అ ఫెంటాస్టిక్ ఆఫర్. సో మేము అనుకున్నాం, ఎందుకు, వై నాట్, బికాస్ నేను కూడా కార్తికేయ 2 టైంలో హిందీ అంటే అందరూ అంటే చాలామంది అన్నారు వై అన్నారు. బట్ ఏంటంటే నేను అనుకొని ఏదో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్. బట్ కొన్ని పాయింట్లు దే క్యాన్ గో టు డిఫరెంట్ లాంగ్వేజెస్. నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సార్, కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ ఇది కానీ మనం చైనీస్, ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ కానీ ఆర్ కింగ్డమ్ అని ఇంకోటి ఉంటుంది, ఇలాంటివి చాలా సిరీస్ మనం చూస్తుంటాం సార్, విచ్ ఆర్ చైనీస్ అండ్ జాపనీస్ విచ్ ఆర్ వర్కింగ్ హియర్. అంటే మనం కూడా చూస్తాం మన కల్చర్ కూడా, అంటే ఆల్రెడీ బాహుబలి అండ్ ఆల్ ఇవన్నీ వెళ్ళాయి. సో అది వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్. సో వీ థాట్ వాళ్ళు కూడా మా సినిమాని చూశారు సార్. అంటే ఆల్రెడీ మేము కూడా ఏంటంటే వీఆర్ షో కేసింగ్ అవర్ ఫిలిం టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ వెరీ ధైర్యంగా ఓపెన్గా చూపిస్తున్నాం, బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. సో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాతే మేము వేసాం సార్. అరబిక్లో రిలీజ్ అవుతుంది, చైనీస్లో అయితే రిలీజ్ అవుతుంది సార్. అంటే శ్రీనివాస్ మోహన్ గారు ఇంగ్లీష్లో ఎట్లాగో వస్తుంది సార్, అది మేము మెన్షన్ చేయడం మర్చిపోయాం. థ్యాంక్స్, గుడ్ పాయింట్. బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. సో యా, థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్ అండి. హలో, హాయ్ ఫనీ భాయ్, హౌ యూ? ఐఎమ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫనీ భాయ్. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది ఫనీ భాయ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి ఫనీ భాయ్, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత, యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళగానే కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు అయితే మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్, ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను, ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రు గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బీ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అంటే ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, సంయుక్త గారు అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు, ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలామందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా, లేదా ఇంకేమైనా ఉందా? కదా, ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని, దట్స్ మై విష్ టు బీ. ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, then they make sure that you are shown in the right way and you do the right thing, and
absolutely full safety measures. I'm not denying that 30, how many feet? I don't remember, 60 feet or something. Kinda చూస్తే you are afraid. But the moment you hear action, you don't have a choice. So we have to Or else jump. he'll have to do again. What else we can do? So three things. One thing is either I'll say Shambho Mahadeva or some, Jai Hanuman or Jai Sri Ram, something I'll say and they'll just jump. ఆవిడ Ante. ఈ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. And